ఏమీ లేదని. మరొక్కసారి తండ్రి శిలువ బలియాగాన్ని బట్టి మీ పాదాల దగ్గరికి వస్తూ క్రీస్తు నామంలోనే తండ్రి ఇదిగో మీ ఆత్మ ద్వారా మాకు కావలసినటువంటి జీవవాక్కులు వినిపింపజేయమని అయ్యా, మీ మాట ద్వారా మమ్మల్ని మీ మాటయే మమ్మల్ని బ్రతికించేది అని అయ్యా, మా జీవితంలో నెమ్మదిని ఇచ్చేదని, శాంతిని సమాధానం ఇచ్చేది కనుక ఆ మాటల కొరకు వేచి ఉండగా తండ్రి పరిశుద్ధాత్మదేవుని సంపూర్ణ సహాయము ఆయన నడిపింపు నాకు దయచేయమని మరొక్కసారి ఒట్టివాడిని అనుకున్న అయోగ్యుని నన్ను బలపరచమని బ్రతిమాలుకుంటూ తండ్రి వింటున్న బిడ్డలు అయ్యా మీ మాటలు కనుక వాటిని తండ్రి ఇదిగో ప్రభా ఆలోచిస్తూ ఆచరిస్తూ తండ్రి ఇదిగో ప్రభా ఆనందించే కృపను ఎల్లప్పుడూ అనుగ్రహిస్తారు. యేసయ్య నామములోనే ఈ ప్రార్థన అడుగుతున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామమున శుభములు, వందనాలండి. మరి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి గురువారం మరి చెప్పినటువంటి పాఠాన్ని కొనసాగిస్తూనే ఈరోజు కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథాన్ని మనం ఖచ్చితంగా పక్కన పెట్టకూడదు, కానీ ఖచ్చితంగా దాన్ని మనం ధ్యానిస్తూ ఆ మాటలు బట్టి మన జీవితాలను కట్టుకోవాలి. ఆ మాటల యందు మనం ఆనందించాలి. యెహోవా ధర్మశాస్త్రం అందు ఏం చేయాలంటాడు? ఆనందించేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఫలించగలం. ఏం చేయగలం? ఫలిస్తాం. ఫలించాలి అంటే ముందుగా ధర్మశాస్త్రం అందు ఆనందించాలి, వాక్యం అందు ఆనందించాలి. వాక్యం ముందు మనం ఏం చేయాలంటమ్మా? ఆనందించేవారుగా ఉండాలి. నీ ఆజ్ఞను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటాడు భక్తుడు. దేవుని మాటలు బట్టి ఏం చేస్తున్నారట? భక్తులు సంతోషిస్తున్నారు. నాకు శ్రమలు ఉన్నాయి, కానీ నీ వాక్యము ద్వారా నేను బ్రతుకుచున్నాను, లేదా నీ వాక్యము ద్వారా నీ ఆజ్ఞలు నన్ను బలపరుస్తున్నాయి అనే మాటలు మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు తన గ్రంథాన్ని ఎందుకు ఇచ్చారంటే ఈ జీవితంలో, ఈ విశ్వాసపు యాత్రలో మనం ఎలా ముందుకు సాగాలో ఖచ్చితంగా ఆ మాటలు మనకు చాలా చాలా ప్రయోజనకరం కాబట్టే దేవుడు ఈ మాటలు అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి రోమాపత్రిక గురించి కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి దాని గురించినటువంటి పరిచయాన్ని ఒకసారి నేను ముందుకు పరిచయాన్ని ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను కాబట్టి ఒక 2 మాటలు చెప్పిన తర్వాత ఆ గ్రంథ వివరణలోనికి లేదా ఆ పత్రిక వివరణలోనికి మనం వెళ్దాం. దేవుడు రాయించిన గ్రంథం ద్వారాగా మన ఆత్మీయ జీవితాన్ని ఎలా బలపరుచుకోవాలి ఎన్నో మాటలు దేవుడు మనకు నేర్పించబోతున్నట్టు. దేవునికి స్తోత్రం. దేవుని నామం మహిమ కలుగును గాక. రోమపత్రికలో మరి ఆ పత్రిక 66 పుస్తకాలకు మరి మనం చూడగలిగితే సారం 66 పుస్తకాల, ముఖ్యంగా కొత్త నిబంధన పుస్తకాల సారం అంతా ఈ పత్రికలో ఉందని, ఇది ఎన్నుముక లాంటిదని, గుండెకాయ లాంటిదని ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ పత్రికను రాసింది మరి పౌలు గారు అయితే, అంటే పౌలు గారు చెప్తున్నాడు, రాసిన వారు తెర్తియు అని ఆయన రాశారని, ఇది రోమాలో ఉన్నటువంటి సంఘానికి పంపించారని, కేవలం అక్కడున్న సంఘానికే కాదు మనకు కూడా ఈ పత్రిక అప్లై అవుతుందని, ఈ పత్రికను సుమారుగా క్రీస్తు శకం 56 నుంచి 59 మధ్యకాలంలో, అనగా 57 సంవత్సరంలో మరి రాయబడిందని మనం చూస్తున్నాం. ఇక ఈ పత్రిక యొక్క ఆవశ్యకత గురించి మనం చూడగలిగితే, ఈ పత్రిక యొక్క ప్రధాన అంశం దేవుని నీతి అండి. ఏంటండి? వెనకాల ఉన్న వాళ్ళు చెప్పాలి. ఏంటండి? ఇస్సాక్ గారు ఏంటండి?
దేవుని ఏంటంటే నహూము గారు దేవుని నీతి వినబడుతుందన్న మాట. అంటే ఏ పత్రిక? రోమాపత్రిక. రోమాపత్రిక అంటే బైబిల్లో కొత్త నిబంధనలో మరి పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఒక పత్రిక రోమాపత్రిక. ఆ పత్రిక ముఖ్య ప్రధాన ఉద్దేశం దేవుని నీతి. ఈ పత్రిక హార్ట్ బీట్, హృదయ స్పందన ఏంటంటే దేవుని నీతి. దేవుని నీతి గురించి పత్రిక చెప్తుంది. దేని గురించి చెప్తుందండి? అమ్మ ఈశ్వరమ్మ గారు దేని గురించి చెప్తుంది పత్రిక? మరి ఎంతలేదు, మీరు నవ్వుతున్నారు. దేని గురించి చెప్తుందండి సుబ్బలక్ష్మి గారు? దేవుని నీతి గురించి చెప్తుంది. ఈ నీతి గురించి ఈ పత్రిక ఎవరిస్తుంది? ఎలా ఎవరిస్తుంది? నీతి యొక్క ఆవశ్యకత ఏంటి, అంటే నీతి ఎందుకు అవసరం, దేవుడు నీతిని ఎలాగిస్తాడో రెండో భాగం. ఆ నీతిని మనం ఎలా ఆచరించాలి, తర్వాత నీతికి ఒక ప్రణాళిక గురించి, నీతి యొక్క ఫలితం గురించి, ఇలాగా ఒక 5 విషయాలు లేదా 5 మాటల ద్వారా ఈ పత్రికలో దేవుడు మాట్లాడు. ఆ పత్రిక విభజన గురించి మనం చూసాం. ఇక పత్రికను మనం ఇంకా ఏ విధంగా పోల్చవచ్చు అంటే, ఈ పత్రికను సౌర వ్యవస్థలో, అంటే సౌర కుటుంబం అంటే మనకు వెలుగునిచ్చేది ఎవరండి? సూర్యుడు. ఈ సూర్యుడు చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతాయి. ఆ గ్రహంలో గ్రహం ఏంటంటే భూమి. ఏంటండి మనం ఉన్న గ్రహం పేరు ఏం పేరు? భూమి. ఈ భూమి కాకుండా మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా ఈ సూర్యునితో ఈ రోమపత్రికను పోల్చారు అన్నమాట. అలాగే ఎవరెస్ట్ శిఖరంతో పోల్చారు. ఎవరెస్ట్ శిఖరం అంటే ఎత్తుగా ఉంటుంది కదా, ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే మిగిలిన ప్రాంతాలన్నీ ఎలా కనబడతాయి, ఈ పత్రిక చదివితే మిగిలిన విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అని. ఇంకా ఈ పత్రికను అద్దంతో పోల్చారు. అద్దం అంటే అద్దం మనం గురించి చూపిస్తుంది. అద్దంతోనే కాదు, కిటికీతో కూడా పోల్చారు. కిటికీ అంటే ఏంటంటే ఇది కిటికీ అనేది దేవుడు మనకు కనబడతాడు. కిటికీ ద్వారా దేవుడు కనబడతాడు. అద్దం ద్వారా మనం, అద్దం అంటే ధర్మశాస్త్రం అన్నమాట. అంతేకాదు, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఒక వైద్యుడి దగ్గర వ్యాధి నిర్ధారణ, ఏమన్నా వింటున్నారండి రాజేష్ గారు? వ్యాధి నిర్ధారణ అంటే ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు ఏం చేస్తాడో టెస్టులు చేస్తాడు. టెస్టులు చేసి మనకు ఉన్నటువంటి రోగం ఏంటో చెప్తాడు. తర్వాత ఏం చేస్తాడు? దానికి పరిష్కారం చెప్తాడు. ఈ పత్రిక కూడా మనుషులకు ఉన్నటువంటి వ్యాధి ఏంటి, లేదా మనుషులకు ఉన్నటువంటి సమస్య ఏంటో చెప్తుంది ఫస్ట్. ఆ సమస్యకు పరిష్కారం కూడా ఈ పత్రిక చూపిస్తుంది. ఇంకా మనం చూడగలిగితే దీన్ని న్యాయస్థానంలో నాటకం కూడా, న్యాయస్థానంలో జడ్జి గారు ఉంటారు. అలాగే ఆ జడ్జి గారి దగ్గర ఇంకెవరు, జడ్జి గారి దగ్గరికి ఎవరు వెళ్తారు? దోషులు, అంతే కదా, నేరస్తులు వెళ్తారు కదా. కోర్టుకి ఎవరు వెళ్తారు? అలా కదా. ఆ జడ్జి గారు చేసే జడ్జి గారు ఇచ్చే తీర్పులు, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. తీర్పులు. ఇంకా మనం చూడగలిగితే రాజ్యాంగం గురించి, గుండె గురించి, ఇలా ఎన్నో విషయాలు, మహాసముద్రం, ఇవన్నీ కూడా మీకు మరి గురువారం క్లాసు కూడా అందుకే చెప్తున్నాను. గురువారం కూడా మరి కొంతమంది రాలేకపోతున్నారు, రావాలి అంటే కొంచెం మీ వయసు రీత్యా మీకున్న పరిస్థితిని బట్టి రాలేకపోతున్నారు, వేరే విషయం. దేవుని స్తోత్రం. మరి ఇక ఈరోజు రోమపత్రిక వివరణలో మనం ముందుకెళ్తే మొదటి అధ్యాయం, అందరూ కూడా బైబిల్ ఉన్నవారు చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం మొదటి వచనాల నుంచి మనం చదువుకుందాం. మొదటి నుంచి 7 వచనాలు ఆల్రెడీ పంచుకోవడం జరిగింది. అయినా ఒక్కసారి దీన్ని టూకీగా, ఎందుకంటే కొంతమంది వినలేదు కాబట్టి మరలా ఒకసారి చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. మొదటి 2 వచనాల్లో పౌలు గారు పరిచయం కనబడుతుంది. పౌలు గారు తాను ఎలా పరిచయం చేసుకున్నాడంటే, యేసు ప్రభు గారికి దాసుడు నేను.
మనకి యేసుప్రభు గారికి సహోదరులు ఉన్నారు. వారు కూడా నేను యేసుప్రభు సహోదరుని పరిచయం చేసుకోవాలా, నేను ఆయన దాసుడిని. ఈరోజు మనం కూడా ప్రభు యొక్క దాసులు, అంతే తప్ప మనం ఏమి గొప్పవారు కాదు. ఇక్కడ ఆయన దాసుడును, ఇంకా అపోస్తులుడుగా పిలువబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు లేదా పిలువబడినవాడు. అపోస్తులుడుగా అంటే ఆ రోజు దేవుడు ముఖ్యంగా 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందిలో ఒక ఆయన తప్పిపోతే మరలో ఒక ఆయన సీట్ వేసి తీసుకున్నారు. తర్వాత ప్రత్యేకంగా పౌలు గారిని కూడా అపోస్తులుడిగా దేవుడు నియమించాడు. ఇంకా దేవుని సువార్త ప్రకారం ప్రత్యేకింపబడినవాడు. ఈయన దేని కొరకు ప్రత్యేకింపబడ్డాడంటే దేవుని సువార్త కొరకు ప్రత్యేకింపబడ్డాడు. ఈయన రోమాలో ఉన్నటువంటి దేవుని ప్రియులందరికీ కూడా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శోభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అన్నారండి. దేవుని ప్రియులంటే ఎవరు? మనమే. ఆనాడు రోమా సంఘం గురించి చెప్తున్న మాట, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, మనము దేవుని ప్రియులు. ఎవరు చెప్పను? మనం దేవుని ప్రియులు. ఎలా అయ్యాం దేవుని ప్రియులు? శిలువ బలియాగం ద్వారా, యేసు ప్రభు వారి యొక్క ప్రాణత్యాగం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం దేవుని ప్రియులయ్యాం. అంటే మనం దేవునికి ఇష్టలుగా అయ్యాం. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులు. ఎవరు మనం? ఒకప్పుడు మనం దేవునికి శత్రువులు. ఈ లోక స్నేహం దేవునికి వైరం అంటాడు కదా. మీరు శత్రువులుగా ఉండగా క్రీస్తు లేదా యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనం అందరం కూడా సమాధాన పరచబడ్డాము. అదే పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తాం. ఏమండి జాగ్రత్తగా వినండి. కొన్ని రెప్పలు పడుతూ ఉంటాయి, పక్క వాళ్ళు గమనిస్తూ ఉండండి. ఏమండి మీరు మంచి వాళ్ళు పక్క వాళ్ళని లేపితే జాగ్రత్తగా వినండి. ఏమండి మనము దేవుని ప్రియులు. ఆ ప్రియులమైన మనము దేనికి పిలువబడ్డా చెప్పండి. ప్రశ్నలు నేనే వేస్తుంటా, మీరు చెప్పాలి. ఎందుకు పిలువబడ్డామని జోసఫ్ గారు అక్కడ ఉందండి, మీరు అన్ని చదవాలి ఒకసారి. ఎందుకు పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు అనే మాట ఉందని చూడండి ఒకసారి. అక్కడ పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డామంటండి. మనల్ని పరిశుద్ధపరిచిన దేవుడు, మనల్ని పరిశుద్ధులుగా ఎంచిన దేవుడు, ఆ పరిశుద్ధులుగా ఉండడానికి మనం పిలువబడ్డామండి. అందుకే ప్రభు అంటాడు కదా, నేను పరిశుద్ధులు కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆ పరిశుద్ధిని ఎలా కాపాడుకోవాలి, మన పరిశుద్ధులు ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా దేవుడు నేర్పిస్తాడు. ఎక్కడ ఉంటాయి? వాక్యం ద్వారా దేవుడు నేర్పిస్తాడు. వాక్యం ధ్యానించాలి, వాక్యం వినాలి, వాక్యం నేర్చుకోవాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించేదని పాట పాడేస్తే సరిపోలేదు. మనం ఎలా బ్రతికిస్తుంది అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం మనం వినాలన్నమాట అండి. ఏమండి వింటున్నారండి? ఇసాక్ గారు, నేను పేరెట్ పిలుతున్నాను కాదు, కొంచెం అలవాటు చేసుకుంటారండి, అంతే. జాగ్రత్తగా వినాలండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం చూడండి, మనం పరిశుద్ధమైన జనము అంటాడు. చీకట్లో నుండి మన దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడంట. ఎక్కడ పిలిచాడంటమ్మా? వెలుగులోకి పిలిచాడు. వెలుగు అంటే పరిశుద్ధతలోకి. ఎందుకు? మనల్ని పరిశుద్ధమైన జనముగా చేయడానికి. రాజులను యాజక సమూహంగా ఎంచాడు. దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. మనం ఎవరు? మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నువ్వు నీ సొత్తు కాదు, విలువ బట్టి కొనబడిన వారమ్మా. సుబ్బలక్ష్మి గారు, ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు అంట. ఏమండి మనం ఎవరొక్క పరిశుద్ధ జనం. ఏ జనం? పరిశుద్ధ జనం. చూసి ఎంత గొప్ప బిరుదులండి మనకి. నిజంగా మన గురించి మనం ఆలోచించుకుంటుంటే మనకు ఆశ్చర్యం అండి. మనం ఏదో అనుకుంటున్నారు అంతే. మనం ఏదో అనుకుంటున్నాం. మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ స్థాయి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థానం, ఆయన ఇచ్చినటువంటి ఆ కృప ఎంత గొప్పదంటే ప్రేమ దేని వాళ్ళరా, రాజులేని యాజక సమూహం అన్నాడు. ఒకప్పుడు రాజులు పాత నిబంధనలు ఉండేవారు. ఈరోజు మన అందరినీ రాజులేని యాజక సమూహం అన్నాడు.
అంటే దేవుని సేవ అంటే ప్రేమ వాక్యం చెప్పడమే కాదండి, పాస్టర్గా ఉండడమే కాదు, మన అందరం కూడా ఆయన పరిచర్యలు పాలుభాగస్తులమే. ఎవరిని ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, మన తండ్రిని దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్ చెప్తాం. ఏం కలుగుతాయి అంటే మనకి కృపా సమాధానములు ఎక్కడి నుండి వస్తాయంటండి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి మనకు కృపా సమాధానములు కలుగుతాయంట. ప్రేమ దేవుని వల్ల నమ్ముదామా? కృపా సమాధానం దేవుడు మనకి ఇస్తున్నాడంట. ప్రేమ దేవుని వల్ల నమ్మాలి. అందుకే కృపా సమాధానాలు రావాలంటే ఖచ్చితంగా త్రిత్వం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు యొక్క సహాయం మనకు ఉండాలన్నమాట. కృప అనగా ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. కృప అంటే ఏమంటారమ్మా? గ్రేస్. సమాధానం అంటే పీస్. ఈ రెండు రావాలంటే ఖచ్చితంగా మనకి సమాధానం రావాలంటే కృప ఉండాలి. కృప ద్వారా మనకి ఏం పొందుతాం? సమాధానాన్ని పొందుకుంటాం. గ్రీసు దేశస్తులు కృపను వెతుకుతున్నారంట, లేదా కృపను కోరుకుంటారంట. అందుకే మనం చూడగలిగితే అలాగే సమాధానం గురించి ఎక్కువగా యూదులు వాళ్ళు షాలోమ్ అంటారు. ఏమంటే ఈ పదాలు ఎక్కువగా వాళ్ళు వాడతారు. అది నేను చెప్పబోయే. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే దేవుడు తన కుమారుడిని మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ముందు వాగ్దానం చేశాడండి. ఇది చూడండి, సువార్త అనేది వాగ్దానం అంటే పరిశుద్ధ ప్రవక్తల ద్వారా కానీ పాత నిబంధనలను ముందుగానే దేవుడు వాగ్దానం చేశాడని మీతో పంచుకోవడం జరిగింది. ప్రేమ దేవుని వల్లారా, అంటే సువార్త అనేది ఎవరు గురించినటువంటి విషయం? యేసు ప్రభు గురించినటువంటి విషయం. సువార్తలు ఏముంటుంది అంటే క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలు ఉంటాయి. మరణం అంటే ఎవరి కోసం మరణం? జయమ్మ గారు ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మన కోసం. అందుకే మన పాపముల నిమిత్తం ఆయన మృతి పొంది అనగా మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం తిరిగి 3వ దినాన తిరిగి లేచాడు. ఇదే ఉపదేశం, ఇదే సువార్త. ఇది పాత నిబంధనలోనే వాగ్దానం చేశాడండి దేవుడు. అంటే ఆయన మరణిస్తాడని, సమాధి చేయబడతాడని, తిరిగి లేస్తాడని ముందుగానే వాగ్దానం చేయబడింది పాత నిబంధనలో. అది మనం ఆది కాండం నుంచి చూసే ఒక మాట, 3వ అధ్యాయం 15వ వచనంలో ఆది కాండంలో ఆది ఘట మహాసర్పంతో దేవుడు అన్న మాట ఏంటి? నీవు అతన్ని మడుగు మీద కొడతావు, అతను నేను తల మీద కొడతాడు అని. ఆయన అంటే ఎవరు? అక్కడ పుట్టినట్లు ఆయన అంటే ఆయన ఎవరు? యేసు ప్రభు గారి గురించినటువంటి ముందుగానే వాగ్దానం. అబ్రాహాము గారిని పిలిచినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను ఏం చేస్తాను? ఇసుక రేణువుల్లా ఇస్తాను, ఆశీర్వదిస్తాను. ఓకే, నువ్వు దీవించిన వాడు దీవించబడతాడు, నువ్వు శపిస్తే శపించబడతాడు. అంటే నిన్ను నేను పిలుచుకున్నాను కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఆ సంతానం అంటే ఎవరో? గల్తీ పత్రికలు అంటే ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. అప్పుడు మనకి ఇస్సాకు గారు కనబడతారు. ఇస్సాకు ద్వారాగా తర్వాత యాకోబు ద్వారాగా ఇశ్రాయేలు 12 గోత్రాలు, అలా దేవుడు యోధా గోత్రంలో అలా మనకి చూసుకుంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దావీదు సంతానంలో ఆయన వస్తాడని చెప్పి ముందుగానే ఏం చేశాడు? వాగ్దానం చేశాడు ప్రవక్తల ద్వారా. మోషే ధర్మశాస్త్రంలో కానీ, కీర్తనలో కానీ, ప్రవక్తల గ్రంథాల్లో కానీ ముందుగానే దేవుడు ఏం చేశాడు? ప్రవచించాడు ప్రియమైన దేవుడు. అది దాని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటాయి. సువార్త అనేది ఈరోజు నిన్న మొన్న వచ్చింది కాదు, అది ఆది నుండే ఉన్నదే. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఆ సువార్త గురించి ఇంకా వివరిస్తా చెప్తూ యేసు ప్రభు గారు శరీరాన్ని బట్టి దావీదు సంతానంలోను, అది చెప్పాను కదా, దావీదు సంతానంలో ఆయన వచ్చాడు. అదే దావీదు కుమారుడని ఆయన పిలువబడ్డాడా లేదండి? దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ప్రియమైన దేవుని వాళ్ళారా, పునరుత్థానుడైన మృతుల్లో నుండి తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపడ్డాడు. అందుకే కీర్తన 2వ అధ్యాయంలో, నేడు నిన్ను నేను కని ఉన్నాను, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను
నేడు నేను కని ఉన్నాననే మాట మనం చూస్తాం. అది దేని గురించి అంటే ప్రేమ దేవుని వల్లరా, ఇదిగో ఆయనకి అధికారం అప్పగింపబడుతుంది. ఇదిగో నా సింహాసనం మీద కూర్చోబెడుతున్నాను అంటే అధికారం ఎప్పుడు అప్పగింపబడింది యేసుప్రభు గారికి అధికారం? ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత. అందుకే ఆయన అంటాడు కదా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, నాకు సమస్త అధికారం నాకు అప్పగింపబడినది. అందుకే మీరు వెళ్ళి ఏం చేయాలి? సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం వారికి ఇవ్వండి, నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించిన వారికి గైకొనమని చెప్పండి, నాకు శిష్యుని తయారు చేయండి అన్న. అది ఎప్పుడు? ఆయన పునరుత్థానం జరిగిన తర్వాత, అంటే మరణాన్ని జరించి తిరిగి లేచిన తర్వాత. అది మనం ఇక్కడ చూస్తాము. అందుకే ప్రభావంతో నిరూపింపబడ్డాడు అన్నమాట. ఈ నామము నిమిత్తం సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందుతుంది. ఎవరి నామము నిమిత్తము ఏం చేయాలంటే, ఎవరి నామము నిమిత్తం విశ్వాసానికి విధేయులు అవ్వాలి? ఈయన నామం నిమిత్తం. ఈయనంటే ఎవరు అక్కడ? యేసు ప్రభు. అందుకే అపోస్తులు ఏమని ప్రకటించారు? ఆకాశం కింద ఏ నామం మందు కూడా రక్షణ లేదు, భూమి మీద ఆకాశం కింద ఇవ్వబడిన యేసు నామంలో ఏముంది? రక్షణ ఉందే. వాళ్ళు అంతగా ప్రకటించారు. చూడండి, ఈ నామందు సమస్త జనులు విశ్వాసమునకు విధేయులు అవ్వాలమ్మా. వింటున్నారు జాతకని? సమస్త జనులు, నాట్ ఓన్లీ ఇండియా, భారతదేశం ఒకటే కాదు, లేదా నాట్ ఓన్లీ రోమ్ ఒక ప్రాంతమే కాదు, ప్రియమైన దేవుని వాళ్ళ మొత్తం అంతా కూడా. అంటే ఏంటంటే సమస్త జనులు. యేసుప్రభు గారు ఏమని పిలిచారు? ఆయన ప్రయాసపడి భారం మోయిచున్న ఏమన్నాడంటే నాకు వినపడలేదు. సమస్త జనులారా అన్నాడు ఆయన. ఓ యూదులారా, ఓ ఇశ్రాయేలులారా అనలేదు కదా. ఏమన్నాడు ఆయన? నహూం గారు ఏమన్నారండి ఆయన? సమస్త జనులారా అంటే ఏంటి? అందరూనే. సమస్తం అంటే అర్థమవుతుంది మనకి. అందరూనే, భారతదేశం అనే కాదు, అమెరికానే కాదు, ఇంగ్లాండ్ అనే కాదు, ఏమండి ఒక ఖండం కాదు, సుమారుగా ఎన్ని ఖండాలు ఉన్నాయా? 7 ఖండాలు. 7 ఖండాల్లో మొత్తం సుమారుగా 200 పైగా దేశాలు ఉన్నాయి. సుమారుగా 800 కోట్ల జనాభా ఉన్నారు. ఇప్పుడు మన పితరుల నుంచి చూసుకుంటే ఇంకా ఎంతమంది గతించుకుపోయారు, వేరే విషయం. ఏమంటే అన్నీ కూడా మనం ఆలోచించగలిగితే సమస్త జనులు కూడా విశ్వాసంకి ఏమవ్వాలంటే విధేయులు అవ్వాలి. విశ్వాసంకి ఏమవ్వాలి? విశ్వాసం ద్వారా విధేయులు అవ్వాలంటండి. విశ్వాసానికి విధేయులు అవ్వాలి. ఎందుకు? విశ్వాసం ద్వారా విధేయులైతే ఏంటి ప్రయోజనం అంటే, విశ్వాసం ద్వారా ఏం కలుగుతుందో ఈ పత్రికలో మాట్లాడతారు. ముందుకెళ్తే మనకు అర్థమవుతుంది. ఏమండి కంగారు పడ్డం ఎందుకు? ముందుకెళ్తే మనకు బాగా అర్థమవుతుంది. ఇంకా చూడగలిగితే ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందాం. ఎవరి ద్వారా కృపను పొందుకున్నామంట? యేసు ప్రభు ద్వారా. అంటే వాక్యాన్ని ఎడదీసుకోవాలి. చదువుకుంటే అర్థమైపోదు. దాన్ని ఎడదీసుకుంటే ఈశ్వరమ్మ గారు ఎంత అద్భుతంగా ఉంటుందా? అంటే ఎడదీసుకోవాలి. అంటే ఈయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా మనకి ఏమొచ్చింది? కృప వచ్చింది, గ్రేస్. ఏమొచ్చిందమ్మా? కృప వచ్చింది. మేము పొందుకున్నాం అన్నాడు. ఆయనే కాదు, మనం కూడా పొందుకున్నాం. ఇంకా కిందకి వెళ్ళిపోతే మీరును, అంటే ఆ రోమియోలతో మాట్లాడదు, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారు అయిపోయారుగా. ఆయన వారు అయిపోయారు మీరు ఇప్పుడు. వారైనా మనం కూడానా? మనం కూడా ఇప్పుడు ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వారు అయిపోయాం. ఎంత బాగుందండి, ఎంత బాగుంది. యేసుక్రీస్తు వారుగా, యేసుక్రీస్తు వారు అయిపోయామంట. మనం ఎవరు వారు అంటే ఏం చెప్పాలి? మీరు యేసుక్రీస్తు వారు. మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు ఎవరి తాలికండి అంటారు లేదా? పెళ్లి కూతురు తాలిక, పెళ్లి కొడుకు తాలిక అంటే ఏం చెప్తాం? ఎవరి తాలిక అయితే వాళ్ళ తాలిక అని చెప్తాం. ఇద్దరు తాలిక కాదు అనుకోండి. ఒకవేళ దొరికిపోయినప్పుడు పెళ్లి కూతురు మీరు ఎప్పుడు చూడలేదండి అన్నారు అనుకోండి. ఏమండి? లేదు 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 మాకు పొరపాటు పడ్డామండి, పెళ్లి కొడుకులు తాలికండి. అవునా? పెళ్లి కొడుకులు తాలిక. ఈ లోపల పెళ్లి కొడుకులు వచ్చారనుకోండి. చూసారా? అలాంటప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే మామూలుగా చెప్పానండి. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మనం వరుడు వారు అంట. మన వరుడు ఎవరు? యేసు ప్రభు వారు మన వరుడు. మన వధువుగా సిద్ధపడాలి.
ఏమండి అంత బాగుందండి. మనం వరుడి తాలూకండి. ఆయన వారం ఒకసారి నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకండి అంటాం. అక్కడక్కడ బండ్లు వెనకాల కూడా రాసుకున్నారు ఎమ్మెల్యే గారి తాలూకండి అంటే ఏంటి? ఎమ్మెల్యే గారి తాలూకంటే అండి వీళ్ళు నిజంగా ఏదో ఓటేసి ఉంటాడు అంతే తప్ప రిలేషన్ ఉందో మనకు తెలియదు. కానీ బోర్డు రాసుకోవడానికి ఇష్టపడతారు లేదా? పలానా ఎమ్మెల్యే గారి తాలూకండి అంటే ఏంటి? పోలీసులు కూడా ఈ ఎమ్మెల్యే గారి తాలూకండి వదిలేంటారు బాబు, ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ వద్దేమో అమ్మా పెట్టారమ్మా. నిజమేనమ్మా, అలా పెడతా ఉంటారు. నిజమే, ఎందుకు ఇష్టపడతారు? పెద్దోళ్ళ తాలూకంటే చెప్పుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకు? కొన్ని పనులు అవుతాయని. ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా మన ఎవరి తాలూకంటే సృష్టికర్త అయినటువంటి తాలూక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడి తాలూక. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారుగా ఉండటకు మనం పిలువబడ్డామంట. బా, ఇంకొక మాట కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆస్వాదించాలన్నమాట. దేవుని వాక్యం మనం ఏం చేయాలంటమ్మా? ఆస్వాదించాలి. చూడండి, అప్పుడు బిర్యానీ తింటున్నప్పుడు మా మిస్సెస్ గారు అంటారు, అబ్బా ఎంత బాగుందో అంటే ఫీల్ అవుతూ తింటారండి కొంతమంది. ఏదో వచ్చింది దొరికింది ఉందని మొక్కలు కొరివేరు కంగారు పడరండి. కొంతమంది ఏంటంటే ఒక్కొక్క ముద్ద ఆస్వాదించి తినాలి. అలాగే తినాలంట. తింటున్నప్పుడు కూడా అలా తింటేనంట శరీరానికి బాగా పడుతుందంట. శరీరానికి కొంచెం ఆరోగ్యానికి మంచిదంట. ఏమండి, అలా తింటే అరుగుదల బాగుంటుందంట. రాజేష్ గారు అంటారండి, తినేటప్పుడు కంగారు పడకుండా ఒక్కో ముక్క ఆస్వాదిస్తూ తినాలంట. ప్రియమైన దేవుని వల్ల వాక్యం కూడా అలా ఆస్వాదించగలగాలి మనం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమేన్ చెప్తాం. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడ్డామంటండి. ఎంత బాగుందండి అన్నమాట. ఏమండి, అప్పుడప్పుడు మనం గొప్పలు తాలికని చెప్పడానికి ఇష్టపడతామండి. మీరైనా అంతే. చూడండి, అనేక మంది ఏలువాని దయ కోరుదులని ఉంటుంది బైబిల్లో, ఉండదా? ఏలువాడు అంటే ఎవరో గవర్నమెంట్ మంత్రి గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు. ఏలువాళ్ళు అంటే వాళ్ళే కదా రాజులు. ఇప్పుడు రాజులు లేరులేండి, ఒకప్పుడు రాజులు ఉండేవారు. ఇప్పుడైతే మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఉంటున్నారు. ఏమంటే ఒకసారి మనం తెలియకపోయినా మేము పలానా ఎక్కడో కలుపుకుంటారని కొంతమంది. ఎవరో కాదండి, మా ఎమ్మెల్యే గారు ఎవరు అనుకున్నారో, మా తాత ముత్తాత మనోడు ఏదో అని చెప్పేస్తారు. ఎందుకు ఆ మొక్క అర్థమయ్యేటప్పుడు మనకు సగం మరిచిపోతుంటాం. ఎందుకు చెప్పుకుంటారో? ఏలు అని దయ కోరుకుంటారు అందరు కూడా. ఏమండి, ఇది నిజమే కాదండి? నిజమేనండి. ఎందుకు కోరుకుంటారంటే అంతే, దానికి అదొక ఇష్టం. ఎందుకంటే నేను పలానోరు అని తెలిసి గొప్పగా చూస్తారండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం ప్రియమైన దేవుని వాళ్ళారా గొప్పగా మనం ఫీల్ అవ్వాలి. లోకంలో చిన్నగా ఉండొచ్చు, కానీ లోకంలో దేవుణ్ణి నమ్ముకున్న వారంటే వెర్రివారిగా చూడొచ్చేమో. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక రోజు రాబోతుంది. దేవుడిచ్చి ఆ యొక్క ఆనందం, దేవుడు రాజ్యం నుండి ఆనందం మనం పొందుకోబోతున్నాం. ఆ నిరీక్షణతో మనం ఖచ్చితంగా యేసు ప్రభువునందు మనం ఆనందించాలి. అదే ప్రభువునందు మనం ఆనందించాలి, అతిశయించాలి. ప్రభువును వండి అతిశయించాలంటాడు. అందుకే చూసారండి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతానండి. 8వ అధ్యాయం నుంచి మనం 15 వచనం వరకు ఇక్కడ మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. మీ విశ్వాసం సర్వలోకం ప్రచురం చేయబడిన మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏమండి, చూడండి, ఇక్కడ ఈ యొక్క రోమా ప్రాంతంలో ఉన్న విశ్వాసం వారికి ఉన్న విశ్వాసం ఏమైందంటే సర్వలోకం ప్రచురమైందంట. సర్వలోకం అంటే అక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆ ప్రాంతం. ఏమంటే ఆ రోమీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా వెళ్ళింది. ఈరోజు మన విశ్వాసం మన ప్రాంతంలో అంతా కూడా ఏం చేయాలంట? వెళ్ళాలి, విస్తరింపడాలి. మన విశ్వాసము ప్రభువునందు మనకున్న విశ్వాసము మనం చెప్పుకోవడం కాదు. నేను దేవుని నమ్ముకున్నానని చెప్పుకోవడం ఒక వంతు అయితే, ప్రియమైన దేవుని వాళ్ళారా మన జీవితం ఒక సాక్ష్యంగా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. మొదట మీ అందరి నిమిత్తమును
యేసుక్రీస్తు ద్వారా నా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మన విశ్వాసుల్లో ఎవరైనా ఒక విశ్వాసం దేవునిలో ఫలిస్తున్నాడు అనుకోండి, మనం అందరూ ఏం చేయాలంటే వారిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. మనం వారిని బట్టి దేవుని స్తుతించాలి. ఆమె విశ్వాసము చాలా బాగుంది, గొప్పగా ఉంది, దేవునికి ఇష్టముగా ఉంది ఆ కుమార్తె, లేదా కుమారుడు దేవుడికి ఇష్టంగా ముందుకు వెళ్తున్నాడని మనం ఏం చేయాలి? వారి నిమిత్తం వారిని బట్టి మనం ఆనందించాలి. ఇక్కడ అదే ఆనందిస్తున్నాడు చూడండి. పౌలు గారు ఏం చేస్తున్నారు? మీ విశ్వాసాన్ని బట్టి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చేటప్పుడు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఏంది ఎల్లప్పుడూ ఆయన బతిమాలు గురించి మిమ్మల్ని గురించి ఎడతెక్క జ్ఞాపకం చేసుకునిచున్నాను. చూసారా, ఇక్కడ ఆయన ఆశ ఏంటి, ఆయన ప్రార్థన ఏంటి అంటే, ఇదిగో మిమ్మల్ని చూడాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మీకు సువార్త ప్రకటించాలి. చూసారండి, మనకు కూడా అటువంటి ఆసక్తి ఉండాలి. ఎలాగా? దేవుని మాటలు పంచుకోవాలని ఆసక్తి, దేవుని సువార్తలో పాలిభాగస్తులయ్యే ఆసక్తి. ఒకవేళ నేను వెళ్ళకపోతున్నాను, కనీసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నాకు ఇదిగో ఇటువంటి నీ చిత్తాన్ని నేను ఏం చేయాలి? నీ చిత్తం వల్ల దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన ఎందు ఎల్లప్పుడూ ఆయన్ని బ్రతిమాలు కొంచెం మిమ్మల్ని గురించి ఎడతెక్క జ్ఞాపకము చేసుకునిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమైన నేను నా ఆత్మయందు సేవిస్తున్న దేవుడే నాకు సాక్షి. అంటే నేను చెప్తున్న మాటలకి దేవుడే నాకు సాక్షి. నా ఆశ ఏంటంటే, ఇదిగో మిమ్మల్ని చూడాలి, మీ దగ్గరికి రావాలి. ఎందుకు రావాలనుకున్నాడంటే, కింద మాటలు చూద్దాం. మీరు స్థిరపడవాలని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత మనము ఒకరినొకరు విశ్వాసం చేత ఆదరణ పొందవాలనని. అంటే మొట్టమొదటిగా మిమ్మల్ని మీ దగ్గరికి ఎందుకు రావాలనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని నేను స్థిరపరచబడాలి, మీరు స్థిరపరచబడాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, విశ్వాసం బాగుంది, విశ్వాసంలో ఉన్న మీరు ఆ విశ్వాసంలో ఏం చేయాలమ్మా? ఈశ్వరం గారు స్థిరపరచబడాలంట. స్థిరపరచబడడం అంటే ఏమండి? చూడండి, అప్పుడప్పుడు ఒక నెట్రాడు నిలబెడతారు, దాన్ని ఏం చేస్తారు? కదలకుండా ఇంకా అలాగా స్టాండర్డ్గా వేస్తూ ఉంటాం. ఏమండి, ఇటువంటి మన ఉదాహరణలు ఎన్నో ఉంటాయి. అంటే అలాగే మన విశ్వాసంలో కూడా స్థిరపడిపోవాలి. ఆ స్థిరపడినప్పుడు, విశ్వాసంలో స్థిరపడితే, ఇదిగో ఆయన అంటాడు కదా, బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుందంటే, వరదలు వచ్చినా ఏమండి ఇంకా ఏమొచ్చినా ఏమవుతుందో కదిలిపోతుంది. అది ఎలా ఉంటుందండి? ఇక్సాక్ గారు ఎలా ఉంటుందని చెప్పాలి మీరు. స్థిరంగా ఉండాలి, మన విశ్వాసంలో స్థిరంగా ఉండాలంట. అది దేవుడు కోరుకున్నాడు. అందుకే విశ్వాసం మందు స్థిరులుగా మీరు ఉండాలి. ఇంకా ఏమన్నాడండి ఆయన? ఆదరణ. ఏమంటే ఆదరణ పొందవాలని. మనం ఏం పొందాలంటమ్మా? ఆదరణ. అంటే విశ్వాసంలో స్థిరము, ఆదరణ పొందాలని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే, సంఘానికి వచ్చి లేదా ఆ రోమా ప్రాంతానికి వచ్చి నేను మీకు ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను అని ఆయన చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే, మనం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఏం చేసుకోవాలంటే ఆదరించబడాలి, ఆదరణ కలిగించుకోవాలి. ఒకరినొకరు మనం ఏం చేయాలి? ఒకరి విశ్వాసం ద్వారా ఒకరిని ఆదరించుకోవాలి. ప్రియమైన దేవుని వల్ల వారికి కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఇదిగో వారికి ఆదరణ కలిగించే విధంగా మనం ఏం చేయాలి? బలపరచాలి, వాళ్ళు బలపరచాలి. యోబు గారి స్నేహితుల్లాగా, నువ్వు ఏదో చేసుంటావు, చేయలేదని అన్న కానీ ఏదో చేసుంటావు, నువ్వు భక్తుడైతే ఎందుకు ఇంత ఇలాగా రకరకాలుగా. అంటే దాంట్లో కొంతమంది ఆయన్ని బాధ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం, వారి స్నేహితులు. నీకు అర్థమవుతుందని ప్రియమైన దేవుని వల్ల. అంటే ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు పౌలు గారి మాదిరి మనకు చూపిస్తాడు. ఏంటంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మీ ద్వారా నేను ఆదరణ పొందుకోవాలి, నా ద్వారా మీరు ఆదరణ పొందుకోవాలి. వింటున్నారమ్మా? అంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఈ ఆదరణ అనేది మనం ఎలా ఆదరించాలంటే, విశ్వాసం అనే మాట చూడండి. ఏమన్నాడు అక్కడ? మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలనని అనే మాట. ఆదరణ పొందాలంటే విశ్వాసం ద్వారా.
యేసుప్రభు గారు కూడా కొన్నిసార్లు ఆదరించినప్పుడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన సమాధానం కలదని. అంటే విశ్వాసం అనే మాట, ఎందుకంటే దేవుని బట్టే విశ్వాసం మనం ఎవరు బట్టి ఉంటుంది? దేవుని బట్టి ఉంటుంది. ఆ దేవుని బట్టే మనం ఏం చేయాలి? ఆదరించాలి. మన దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తాడు? బాగు చేస్తాడు, ఖచ్చితంగా నీకున్న ఈ సమస్య నుంచి విడిపిస్తాడు. మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మీద విశ్వాసం నువ్వు ఎప్పుడు కూడా వద్దు, విడిచిపెట్టొద్దమ్మా. నువ్వు కోర్చుకున్నాను అంటే ఎగ్జాంపుల్కి ఈ మాటలు చెప్పాను. ఖచ్చితంగా ఆ పరిస్థితిని బట్టి మనం ఖచ్చితంగా ఒకరినొకరు ఏం చేయాలంట? ఆదరించబడాలి. సంఘంకి ముఖ్యంగా ఈ మాటలు దేవుడు చెప్తున్నటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా గమనించి ముందుకెళ్దాం. ఇంకా ఆత్మ సంబంధమైన కృపావరమై ఏదైనా మీకు ఇచ్చినకు మిమ్మల్ని చూడవాలని మిగిలి అపేక్షిస్తున్నాను. ఆత్మ సంబంధమైన కృపావరాలు చాలా విధాలుగా ఉన్నాయి లేదండి. ఒకరు ఆదరించేది కూడా ఒక వరమే అంటాడు, హెచ్చరించేది ఒక వరం అంటాడు. ఏమండి, ఇలాగా కృపావరాల గురించినటువంటి విషయాలు మన కొరింథీ పత్రికలో చూస్తాం. అయితే ఈ ఆత్మ సంబంధమైనది మీతో మేము ఇవ్వాలి అని ఆయన ఆశపడతానమాట. చూడండి, కొంతమంది ఆ వాక్యం ద్వారాగా ఆదరించే కృపావరం, కొంతమంది మాటల ద్వారా ఆదరించే కృపావరం. ఇలాగా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ మాటలు చూస్తున్నాం. తర్వాత చూడండి 13వ వచనం చదవండి. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలం పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాలు మీ వద్దకు రానుద్దేశించింది, కానీ ఇదివరకు ఆటంకపరచబడితే ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చూసారా, ఆయన ఫలాన్ని పొందాలనుకున్నాడంటే వీళ్ళు ఫలం, ఏ ఫలం అది? ఆత్మలు అనే ఫలాన్ని పొందాలనుకుంటాడంటే పౌలు గారు. ఏ ఫలం అంటే నహూం గారు? ఆత్మలు అనే ఫలం. అంటే ఆత్మలు అనే ఫలం అంటే ఆత్మలు అంటే ఆత్మ రక్షించబడ్డం, నూతన ఆత్మల్ని రక్షించబడాలి, దేవుని దగ్గరికి మరి కొంతమంది అయినా నడిపించబడాలి. ఆ ఆత్మలనే ఫలం మాట అండి. గర్భఫలం, చెట్టు ఫలం ఉన్నాయి కదా, అలాగే ఆత్మలనే ఫలం కూడా ఉంది, శిక్షా ఫలం కూడా ఉంది బైబిల్లో. ఈ ఆత్మ అనే ఫలాలు దేవుడికి అప్పగించాలి మనం. ఏ ఫలాలు? ఆత్మలనే ఫలం. అంటే ఏంటి? కొందరినైనా దేవుడి వద్దకు నడిపించాలి, కొందరినైనా దేవుని దగ్గరికి మనము దేవుని ఇచ్చే ఆ రక్షణను మనం పరిచయం చేయాలి. ఇంకా తర్వాత గ్రీస్ దేశస్తులకును గ్రీస్ దేశస్తులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడును. ఎవరెవరికి రుణస్థుడు అన్నాడు ఈయన సువార్త ప్రకటించడంలో? అందరికీనే. అమ్మా, సువార్త ప్రకటించవలసిన బాధ్యత ప్రియమైన దేవుని వాళ్ళారా నాకు ఉంది అని పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను అందరికీ రుణస్థుడిగా ఉన్నాను సువార్త విషయంలో. ఆయనే కాదు, ఈరోజు మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఏమండి, ఎందుకు ఈ ప్రయాస అంటే మన తరంలో కొన్ని ఆత్మలను మనం దేవుని వద్దకు నడిపించాలి. కాబట్టి ఈ విషయంలో మనం అందరం కూడా పాలుభాగస్తులై ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా మరి అవకాశం వచ్చినప్పుడు మరి మన సువార్త పరిచర్యలో ముందుకు సాగాలి ప్రియమైన దేవుని వాళ్ళారు. ఇంకా ముందుకెళ్తే, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. పౌలు గారు అన్నాడు, మీ ప్రాంతానికి వచ్చి నేను ఏం చేయాలనుకున్నానంటే సువార్త ప్రకటించడానికి సిద్ధంగా నేను ఉన్నాను. అంటే సువార్త ప్రకటించడానికి మనం అందరం ఎలా ఉండాలంటే పౌలు గారి లాగా సిద్ధంగా ఉండాలి. అంటే సిద్ధ మనసు అని జోడు మనం తొడుక్కుని ఉండాలంటాడు కదా. సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు అనే జోడు మనం ధరించుకుని ఉండాలి. అంటే సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలంటాడు. అంతేకాదు, తర్వాత ఏమన్నాడు 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. సువార్త గురించి పౌలు గారు ఏం చేయడంట? సిగ్గుపడ్డంట. అంటే సువార్త గురించి సిగ్గుపడినటువంటి మనస్సు ఈరోజు మనం కూడా ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, సువార్త ప్రకటిస్తేనండి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏమండి, మనం ఏం గొప్పగా చూడరండి. నేను అప్పుడప్పుడు నీ సువార్త ప్రకటించడానికి కొంతమంది సహోదరులతో వెళ్తున్నప్పుడు చెప్పడం నాకు చాలా భయం. అక్కడ ఏదన్నా బొమ్మలు చూసాననుకో వాళ్ళ ఇంటికి వెళ్ళిన గొమ్మని చెప్పను. అయితే నాకంటే కొంతమంది సహోదరులు ఇచ్చి పాంప్లెట్ ఇచ్చి చెప్తారు. అలాగా వాళ్ళని బట్టి నేను కూడా కొంత బలపడ్డాను. అంటే స్వార్థ గురించి ఎందుకు భయం అంటే అందరూ ఒక రకంగా అనుకోరు, వీడు మతం మార్చడానికి వచ్చేసేయడమే.
ఇలా రకరకాలుగా అనుకునే వాళ్ళు ఉంటున్నారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను ప్రియమైన దేవుని వల్లరా? పౌలు గారు ఆ మాట అన్నారంటే ఆయన ఆ రుచి చూశాడు. అంటే ఏ రుచి? సువార్తను ప్రకటిస్తే శ్రమలు రుచి చూశాడు, నిందలు అవమానాలు ఇవన్నీ కూడా ఆయన అనుభవించాడు. అనుభవించిన ఆయన అంటున్నాడు, నేను సిగ్గుపడేవాడిన కాదు అంటున్నాను. సువార్తను ప్రకటిస్తే చెప్తున్నాను కదండి, మన ఏమి మంచివారు అనుకోరు, వీళ్ళు మంచి పని చేస్తున్నారు అసలు అనుకోరు, హేళన చేస్తారు, తక్కువగా చూస్తారు. వీళ్ళు పనిపాటు లేదు వీళ్ళకి అంటారు. లేదండి, పనిపాటు ఏమైనా ఉందా? చక్కగా ఏం ఉద్యోగం చేసుకొని బతకొచ్చు కదా. అంటే అలా రకరకాలుగా ఆలోచించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎండలో వెళ్ళి కష్టపడుతున్నా, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కష్టపడుతున్నా వాళ్ళు అలా ఆలోచించుకున్నారు. కానీ సువార్త వలన ఉన్నటువంటి ఆ గొప్ప ఏంటి? ఏమండి జోసఫ్ గారు, సువార్తకు ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో 16-17 వచనాలు చదువుకుని మనం ముందుకు వెళ్తాం. చూడండి ఒకసారి. కాను ఎందుకనగా అంటే ఎందుకనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నదే. ఎందుకు సిగ్గుపడంటే సువార్త అంటే దేవుని శక్తి అని చెప్తున్నాడు ఆయన. సువార్త అంటే ఏంటండి? దేవుని శక్తి. సువార్త ప్రకటన అనేది దేవుని దివ్య ప్రకటన లేదా దేవుని రక్షణ కార్య ప్రకటన. అర్థమవుతుందండి మాటలు సుబ్బలక్ష్మి గారు? ఏదో మాట్లాడుతున్నాను నేను. దేవుని యొక్క దివ్య ప్రకటన, దేవుని రక్షణ కార్య ప్రకటన. సువార్తలో ఏముందంటే నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశం. మొదట యూదునికి అని ఎందుకు అన్నాడంటే మొట్టమొదటిగా వాగ్దానాలు వాక్యాలు ఎవరికి వచ్చినాయి? యూదులకు వచ్చాయి. ఏమండి? కాబట్టి ఆ వారి పేరు ముందు చెప్పాడు. తర్వాత ఏమన్నాడు ఆయన? నమ్ము ప్రతి వానికి అన్నాడంటే అందరూ వస్తున్నారు అక్కడికి. ఎవరు వస్తున్నారా? ఇటు యూదుడు వస్తున్నాడు, ఇటు అన్యజనుడు వస్తున్నాడు. అంటే నమ్ము ప్రతి వానికి అది రక్షణ కలుగు చేసే శక్తి కలిగినది. ఏంటి? సువార్త. దీన్ని కొంతమంది విమర్శించే వాళ్ళు శవార్త అంటారు. అంటే శవం గురించి వార్త ప్రకటిస్తున్నారని అన్నారు. లేదా కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వ్యతిరేకించేవారు, ఇదిగో యేసు ప్రభు గారు శిలువలో చనిపోయాడు, ఆయన గురించే చనిపోయిన శవం గురించి వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారని హేళన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుడు ఎందుకు చనిపోయాడని ఆలోచించేవారు ఎవరు? ఎందుకు ప్రాణం పెట్టాడని ఆలోచించేవారు ఎవరు? కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితేనండి అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనిషిని మార్చగలదు, మనిషిలో మార్పు తీసుకురాగలదు, మనిషిలో ప్రియమైన దేవుని వారులారా ఆ నూతన స్వభావం తీసుకురాగలదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఒకప్పుడు నా జీవితం ఇదండి, ఇప్పుడు నా జీవితం ఇదండి. సాక్ష్యాలు కోకొలలు ఉన్నాయి. ఒకప్పుడు నేను పచ్చి తాగుపోతుని, కానీ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడన్న ఆ నీతి సువార్తని విన్న తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నాను. ఒకప్పుడు నేను తిరిగిపోతుని, ఇప్పుడు నేను మార్చుకున్నాను. ఒక సమరేశ్వరి సాక్ష్యం చెప్పలేదా? ఒక శంకరే జక్కయ్య సాక్ష్యము చెప్పలేదా? బైబిల్లోని సాక్ష్యాలే కాదు, సమాజంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. అందుకే సువార్త అంటే అది దేవుని శక్తి ఉంది. దేవుని శక్తిని ఎవరు ఆపగలరు చెప్పండి? అరచేతు సూర్యుని ఆపగలమా? ఆపలేం. దేవుని శక్తి అంటే ఆ సూర్యుని కలిగించిన దేవుడి శక్తి. సూర్యుని కలిగించింది ఎవరు? దేవుడు కాదా? మరి ఆ సూర్యునే కలిగించిన దేవుడు ఇంకెంత శక్తిమంతుడో ఆలోచించండి. ఆయన శక్తిని ఎవరు ఆపగలరు? అందుకే సువార్తని ఎవరు ఆపలేరు. ప్రియమైన దేవుని వారులారా, ఆపలేరండి. మంచిది. దేవుని ప్రియమైన దేవుడు. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా మనము ముందుకు సాగుదాం. కాబట్టి సువార్తలో దేవుని శక్తి ఉందని మనం చూడగలగాలి. ఆ సువార్త ద్వారా మనిషి దేవుడు మార్చగలడు, మనిషిని మరి వెలిగించగలడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ నమ్ము ప్రతి వానికి రక్షణ ఉంది. అంటే
రక్షణ అనేది కొందరికి కాదు, నమ్మిన వారు అందరికీ ఉంది. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఏం చేస్తాడంటే కృపను అనుగ్రహిస్తాడు. ఇక మరొక మాట చూస్తున్నాం. ఇది మన క్రియల ద్వారా వచ్చింది కాదు రక్షణ, నమ్మడం ద్వారాగా, అంటే ఇది విశ్వాసం ద్వారాగా మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందుకున్నాం. రక్షణ విశ్వాసం ద్వారా వచ్చింది కానీ క్రియల ద్వారాగా కాదు, క్రియల ద్వారంగా కాదు. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ప్రియుని దేవుని వాళ్ళారా 17వ వచనం, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉంది. నేను ముగిస్తున్నాను. ఇస్సాకు గారు మొహం కడుకుంటారండి, మొహం కడుకుంటారు ప్రతి రోజు ఇదేం మీకు చర్చి అంటే ఈ టైంలో నేను కొంతమంది కురికేస్తున్నారు, అందుకే అలవాటు అయిపోతుంది. చూడండి, జాగ్రత్తగా విందాం. ఇక్కడ మనం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, ఆ మాట ఎక్కడ రాయబడిందంటే హబక్కూకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. తీయొద్దులేండి, హబక్కూకు గ్రంథంలో రాయబడింది. నీతిమంతుడు దేని మూలంగా జీవిస్తాడంటే విశ్వాసం మూలంగా జీవించును. అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో తద్వారాగా ప్రేమను దేవుని వల్ల మనం జీవించగలం. ఆ జీవితం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తాం అంటే ఆత్మీయంగా జీవిస్తాం, ఆత్మ ద్వారాగా జీవిస్తాం. ఏమండి? ఆత్మ ద్వారాగా జీవిస్తాం, దేవుని మీద ఆధారపడి జీవిస్తాం, దేవునితో సమాధానం కలిగి జీవిస్తాం. ఇది ఎలా వస్తుంది అంటే విశ్వాసం ద్వారాగా మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ప్రియ దేవుని వల్ల నీతిమంతులు అవుతున్నాం. ఆ నీతి మనల్ని జీవింపజేస్తుంది. కింద మాట ఏమన్నదంటే అమ్మా కాదు ఆ మాటలోనే విశ్వాసం కలిగినట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. స్వార్థ యందు దేవుని నీతి బయలుపరచబడుతుంది. దేవుని నీతి ఎక్కడ బయలుపరచబడుతుంది? అది నా ప్రశ్న. దేవుని నీతి ఎక్కడ బయలుపరచబడుతుంది? సువార్త ద్వారాగా. మాట్లాడరండి. సువార్త ద్వారాగా దేవుని నీతి బయలుపరచబడుతుంది, దేవుని నీతి ప్రకటించబడుతుంది, దేవుని నీతి మనుషులకి వస్తుంది. ఎలా వస్తుంది? స్వార్థను నమ్మడం ద్వారాగా, స్వార్థ ప్రకటించడం ద్వారాగా దేవుని నీతి బయలుపరచబడుతుంది. అందుకే సువార్త అంత గొప్పదండి. సువార్త అంటే ప్రియమైన దేవుని వారు, దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అవకాశం, మనిషికి ఇస్తున్నటువంటి అవకాశం. కాబట్టి ముఖ్యంగా ఈ 16-17 వచనాలు మనం చూడగలిగితేనండి, సువార్త అనగా దేవుని శక్తి. ఏంటి చెప్పండి సువార్త అంటే. రెండవది రక్షణ విశ్వాసం ద్వారా, క్రియల ద్వారా కాదు. రక్షణ ఎలాగా? విశ్వాసం ద్వారాగా. ఎలా కాదు? క్రియల ద్వారాగా కాదు. మొట్టమొదటిది సువార్త దేవుని శక్తి, మనుషుల బోధ కాదు. రెండవది రక్షణ విశ్వాసం ద్వారాగా, క్రియల ద్వారాగా కాదు. మూడవది ఏంటి? యేసు ప్రభు గారి నీతి మనకి ఆపాదించబడుతుంది. ఏం చేయబడుతుంది? మూడవది అంటే ఆయన నమ్మితే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇది ఆయన చెప్తున్నటువంటి ఈ 16-17 వచనాల్లో ఉన్నటువంటి సార్. ఇక 4వది ఏంటంటే సువార్త సమస్త జనులు, రక్షణ సమస్త జనులకు ఇవ్వాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే యూదులకును అన్ని జనులకు కూడా దేవుడు ఆ పిలుపునిచ్చాడు. ఇక విశ్వాస జీవితం అనేది నిరంతరంగా ఉంటుంది. అంటే ప్రతి విశ్వాస జీవితం అంటే నిరంతరంగా ఉండడం అంటే రక్షణ మాత్రమే కాదు, కానీ ఇది ప్రతిదినం జీవనం కూడా అనే విషయాన్ని ఇక్కడ మనం చూడాలి. కాబట్టి ఇక్కడ మనం ముఖ్యంగా సువార్త గురించి మనం సిగ్గుపడకూడదు. రెండో విషయం, మన నీతి మీద ఆధారపడకూడదు. ఏమండి? దేవుని కార్యం మీద మన విశ్వాసం ఉంచాలి. దేవుని కార్యం అంటే శిలువ బలియాగము, రక్షణ కార్యం మీద మన విశ్వాసం ఉండాలి. విశ్వాస జీవితం నిరంతరం కొనసాగించాలి. దేవుని మీద విశ్వాసం ద్వారాగానే మనం ముందుకు సాగాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణ కృపావరం, దేవుని కృపావరము రక్షణ కాబట్టి దాన్ని మనం గుర్తించుకోవాలి. రక్షణ దేవుని కృపావరం.
అర్థమవుతుందండి? దేవుని కృపావరం ఏంటి? రక్షణ. రక్షణ ఏంటి? దేవుని కృపావరం. ఏమండి? ఇక్కడ మనం ముఖ్యంగా ఈ 16-17 వచనంలో ఉన్నటువంటి ఆ భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సువార్త గురించి సిగ్గుపడకూడదు. ఇందా ముందు చెప్పిన మాటలు ఈ మాటలు ఒకటే, దాన్ని 2 విధాలుగా మీకు చెప్పాను. దేవుని సువార్త గురించి మనం సిగ్గుపడకూడదు, మన నీతి మీద ఆధారపడకూడదు, దేవుని యొక్క కార్యం లేదా క్రీస్తు కార్యం మీద మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఈ విశ్వాసం ఉంచిన మనము ఈ విశ్వాస జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం రాయబడిన ప్రకారంగా విశ్వాసం అంతకంతకు కలుగునట్లుగా, అంటే దాని భావంలో 2 రకాలుగా వివరించారు. ఒకటి, మరి విశ్వాసము ప్రారంభం ద్వారా విశ్వాసమే, కొనసాగింపు విశ్వాసమే, అంతము విశ్వాసమే. అంటే సమస్తం విశ్వాసం ద్వారాగానే ముందుకెళ్ళాలన్నది ఏంటండి? ప్రారంభం మొదటిది విశ్వాసమే, ఆ కొనసాగింపు అంటే విశ్వాసం యాత్రకు విశ్వాసమే, అంతము కూడా విశ్వాసం. పౌలుగారు కూడా ఏమంటాడండి? నా విశ్వాసం నేను కాపాడుకుంటున్నాను. ఎప్పుడు అన్నాడు ఆయన? తన ముగింపులో అన్నాడు. అంతవరకు సహించేవాడు రక్షించబడిన, అంటే విశ్వాసం అంతవరకు సాగించాలి, కొనసాగించాలి. ఇక మనం రక్షణ అనేది ఇది నా క్రియలు కాదు, దేవుని కృపావరం అని గుర్తించుకోవాలి. ఏమంటే విన్నారన్న మాటలు? ఇది మనం గుర్తించవలసినటువంటి విషయాలు. ఇది రోమపత్రిక 1వ అధ్యాయము 1-17 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనం ఆలోచిస్తూ మరొకసారి మీరు వ్యక్తిగతంగా చదువుకున్న వారు ఒకసారి జ్ఞానించాలని, చదువు లేని వారు వీటిని ఆవుని ఎవరు వేసుకున్నట్టుగా, ఏం చేసినట్టుగా ఆవు తినేసి ఏ విధంగా మరల ఖాళీ ఉన్న పొడుపు నిన్ను అమరేసుకుంటుంది కదండి ఈశ్వరమ్మ గారు, మళ్ళీ నోట్లో అంటదా లేదండి? అంటే ఏంటి? తినేసిన తర్వాత మళ్ళీ అది బయట నెమరేసుకుంటుంది. అలాగే మీరు కూడా ఏం చేయాలి? ఈ వారం అంతా నెమరేసుకుంటే విశ్వాసం మూలంగా జీవించడం, ఇంతే. ఆ వాక్యం ద్వారా మనం జీవించాలి. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. వినుట అంటే ఏ మాటలో? వాక్యము, క్రీస్తుని కూర్చున్న మాటలు. ఈ మాటలు విన్న మనం ఏం చేయాలంటే ఈ మాటలను నెమరు వేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి. అటువంటి ధన్యతలో దేవుడు మనకి ఇవ్వాలని మన కొరకు యేసు ప్రభు గారు మరి నన్ను మన అందరినీ ప్రేమించి కలవరి గిరి మీద తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని సమర్పించి ఏమంటే ప్రాయశ్చిత్తంగా విమోచన క్రయధనంగా ఆయన అప్పగించారు. ఆయన బలియాగాన్ని బట్టి ఈరోజు ఈ కృపలోనికి మనం ప్రవేశించాం. ఈ కృప అనేది మనకి వచ్చింది. ఆయన ద్వారాగానే మనము కృపను పొందుకున్నాం కనుక ఆ కృప వెనకాల ఉన్నటువంటి ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభుబల కార్యక్రమం ముందుకెళ్దాం. ప్రభుబలను కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం ప్రియమైన దేవుని వాళ్ళారా. కాబట్టి ఒక పాట పాడుతుండగా మనందరం కూడా ప్రార్థనలో ముందుకు సాగుదాం. మీ కొరకు ప్రభు యొక్క శరీరాన్ని సిద్ధపరుస్తుండగా మనందరం కూడా విన్న మాటలు బట్టి ఒకసారి దేవా మీరు ఇచ్చినటువంటి మాటలు బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. మొదటగా తండ్రి మరి నాయన మమ్మల్ని పరిశుద్ధులుగా ఉండటకు మీరు పిలిచారు తండ్రి. రెండవది తండ్రి మరి నాయన మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచాలని, అయ్యా మేము ఆదరించబడాలని, ఒకరినొకరు ఆదరించుకోవాలని ప్రభు మాకు నేర్పించారు తండ్రి. మూడవదిగా తండ్రి మరి నాయన సువార్త గురించి మేము సిగ్గుపడకూడదని, విశ్వాసం ద్వారా మనం నీతిమంతులకు మీరు తీర్చున్నారని, విశ్వాసం ద్వారా జీవించాలని మాకు నేర్పించి ఉన్నారు తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు యొక్క శిలువ బలియాగం నువ్వు నెమరేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు చేసినటువంటి ఆ బలియాగాన్ని మేము తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు.